ఈ వీడియో వచ్చి నేను చేసే రెసిపీ గురించి కాకుండా నాకు వచ్చిన కామెంట్ గురించి మాట్లాడుకుందాం. నేను మొన్న పెట్టిన వీడియోలో క్యాజువల్ గా ఒక మాట అన్నాను. అదేంటంటే ఈసారి ఇంకో జన్మ ఉందంటే నాకు ఖచ్చితంగా నేను డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లోనే పుట్టాలి అని చెప్పి. అయితే ఆ వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, నువ్వు డబ్బు మీద ఎక్కువ ఆశపడకు అని చెప్పి. నేను చెప్పిన మాటకి మీకు అలా అనిపించి ఉంటది గానీ నాకైతే మీరు అనుకునేంత డబ్బు పిచ్చి అయితే ఏం లేదు. నాకు తెలిసి ఈ మాటకి చాలా మంది అనుకుంటారు, అబ్బో ఇది అందరూ చెప్పే మాటలే గానీ డబ్బేమన్నా ఈ కాకరకాయలుగా చేదా ఏంటి అని చెప్పి. నిజమే, డబ్బు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అట్లని చెప్పి కొంతమంది ఉంటారు, డబ్బు కోసం బుద్ధి లేక గడ్డి తినేవాళ్ళు, ఎవరేటు పోతే మనకెందుకు అని చెప్పి నోటికాటు కూడి తీసేవాళ్ళు. ఇక నా విషయానికి వస్తే నాకు నేనేదో డబ్బా కొట్టుకోవడం కాదు గానీ నా ఇంట్లో వాళ్ళకి, మా చుట్టాలకి, మా ఫ్రెండ్స్ కి తెలుసు నేనంటే ఏంటన్నది. మనీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. మా రిషి ఉన్న వాళ్ళు చిన్న పిల్లలప్పుడు నేను నా పరిస్థితి బాగాలేక మా చుట్టాల ఇంటికి వెళ్తే అందులో కొంతమంది అబ్బా ఎందుకు వచ్చిందిరా బాబు అనుకునే వాళ్ళు, ఇంకొంతమంది ఏమో అసలు నువ్వు మా ఇంటి ముందుకు రావద్దని చెప్పేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తారు, అలాగే వాళ్ళ ఇంట్లో చేసుకునే ఫంక్షన్లు కూడా పిలుస్తున్నారు. అయితే మార్పు ఎక్కడ వచ్చిందంటారు, మనుషుల్లోనా లేకపోతే పరిస్థితుల్లోనా? పాపం అప్పుడు వాళ్ళకి తెలియదు అనుకుంటా, బళ్ళు ఓడలోతి ఓడలు బళ్ళోతి అని చెప్పి. అందుకే అంటారు మనం ఒక పొజిషన్ లో ఉన్నామని చెప్పి ఎవరిని చులకనగా చూసి కించపరిచి మాట్లాడకూడదని చెప్పి. ఒకవేళ వాళ్ళప్పుడు నీకు సమాధానం చెప్పలేకపోయినా తర్వాత కాలమే నీకు సమాధానం గట్టిగా చెప్తుంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన పరిస్థితి బాగుండి మనం ఒక పొజిషన్ లో ఉంటేనే మన చుట్టాల దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గరైనా మనకు వాల్యూ ఉంటదని చెప్పి. అలా అని చెప్పి నువ్వేదో తప్పుదారిలో నడిచి మరీ సంపాదిద్దాంలే అనుకుంటే అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు కదా, ఆఖరికి నీ ఇంట్లో నీ పిల్లలు కూడా నీకు వాల్యూ ఇవ్వరు, ఏదో నీ ముందు పెద్ద వాల్యూ ఇచ్చినట్టు నటిస్తారంతే. సర్లే, ఇక టాపిక్ ఎక్కడో ఒక కామెంట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకా అలా చెప్పుకుంటూ ఎక్కడికో వెళ్ళింది. నేను చేసిన కాకరకాయ కారం విషయానికి వస్తే నాకు కాకరకాయ కారం అయినా ఫ్రై అయినా ఈ రెండిట్లో ఏదైనా ఇష్టమే. అయితే మా మున్నాగాడికి కూడా ఇష్టమే, కానీ మా రిషి గాడికి అంతగా నచ్చదు. ఇక మా రిషి గాడిని తినమని చెప్పానంటే కొంచెమే తింటాడని చెప్పి ఏదో ఒకటి మాటలు చెప్తూ నేనే తినిపించాను. మా వాడు తినేదేమో గానీ నవ్వటమే సరిపోయింది. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, మర్చిపోవద్దు అన్నట్టు. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.